ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామం పేరిట హోసన్నా మినిస్ట్రీస్ తరపున మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు తెలియపరుస్తున్నాను. అందరికీ వందనాలు. యేసయ్య నామమునకు స్తోత్రములు. ఈ ఆత్మీయ సందేశముల ద్వారా మరిన్ని విషయాలు ఈ సమయంలో మనం వినుటకు పరిశుద్ధాత్మ దేవుడు ఈ గొప్ప భాగ్యాన్ని మనందరికీ కలుగజేశారు. దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. ప్రపంచంలో మన జీవితాల్లో మనుషులమైన మనం ఫలభరితమైన కుటుంబాలుగా మార్చబడాలని, ఫలభరితమైన జీవితాన్ని తల్లిదండ్రులమైన మనం మన పిల్లలు మన కళ్ళ ఎదుట ఆశీర్వదించబడుతూ అభివృద్ధి చెందుతూ ఆశీర్వాదకరమైన అనుభవాల్లో నడిపించబడాలని కోరుకుంటూ ఉంటాం. అయితే కొంతమంది జీవితాల్లో వాళ్ళ కలలు నెరవేరుతూ ఉండటం మనం చూస్తాం. మరి కొంతమంది జీవితాల్లో వాళ్ళ ఆశలన్నీ నిరాశలుగానే మిగిలిపోవటం మనం కళ్ళతో చూస్తున్న సత్యాలు. కనుక లేఖన భాగాల్లో మనం ధ్యానం చేసుకున్నట్లయితే ఆకాశానికి భూమికి సృష్టికర్త అయిన దేవాతి దేవుడు ఎన్నెన్నో విషయాలు ఫలభరితమైన జీవితం అనుభవించడానికి అనేక సంగతులు పరిశుద్ధ గ్రంథం బైబిల్ వేదములో మనకు లిఖింపజేసి పెట్టారు. కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకుందాం. భక్తుడైన యాకోబు వృద్ధాప్యానికి వచ్చినప్పుడు తన పిల్లలందరినీ కూడా దగ్గరికి పిలిచి వాళ్ళ భవిష్యత్తులో, వాళ్ళ ఫ్యూచర్లో, రాబోతున్న కాలంలో వాళ్ళ జీవితాలు ఎలాగ తీర్చిదిద్దబడతాయి, వాళ్ళ జీవితాల్లో ఎటువంటి అనుభవాలు అనుభవిస్తూ ముందుకు సాగుతారు, వాళ్ళ జీవితాల్లో ఎలాగ ఆశీర్వదించబడతారు, వాళ్ళ స్థితిగతులు ఎలా మార్చబడతాయో చక్కటి విషయాలు బైబిల్ గ్రంథంలో యాకోబు, తండ్రి అయిన యాకోబు తన పిల్లల్ని ఆశీర్వదిస్తూ ఉండటం మనం చూస్తాం. అలాగే 11వ వాడైన యోసేపు దగ్గరికి వచ్చినప్పటికీ యోసేపుతో ఒక చక్కటి మాట చెప్తున్నాడు. ఆదికాండం 49వ అధ్యాయంలో 22వ వాక్యం మనం చదువుతుంటే, యోసేపు ఫలించడి కొమ్మ, ఊట యొద్ద ఫలించడి కొమ్మ, దాని రెమ్మలు గోడ మీదకి ఎక్కి వ్యాపిస్తాయి అనే సత్యాన్ని మనం ఈ వాక్య భాగంలో చూస్తున్నాం. యోసేపు దగ్గరికి వచ్చినప్పుడు యాకోబు యోసేపు యొక్క భవిష్యత్తు విషయాలు, రాబోతున్న దినాల్లో యోసేపు సంతతి, యోసేపు ఎట్లాగా ఆశీర్వదించబడతాడు అనే సత్యాన్ని చక్కగా వివరిస్తూ వస్తున్నాడు. యోసేపు గురించి యాకోబు పలుకుచున్న మాటలు ఏంటంటే, యోసేపు ఫలించటి కొమ్మ, ఊట యొద్ద ఫలించటి కొమ్మ, అతడు తన రెమ్మలు గోడపైకి ఎక్కి వ్యాపించినట్లుగా ఒక చెట్టు కొమ్మలు, ఫలించటి కొమ్మలు గోడ మీదకి ఎక్కి వ్యాపించినట్లుగా అతని జీవితం మరి విశాలపరచబడుతుంది. గోడల మీదకి ఎక్కి వ్యాపించినట్టుగా వ్యాప్తి చెందుతుంది. అతని కీర్తి, ఖ్యాతి, ఘనత పొందినవాడై జీవిస్తాడు అనే సత్యాన్ని ఫలించటి కొమ్మగా, ఫలభరితమైన కుటుంబముగా యోసేపు తీర్చిదిద్దపడతాడనే సంభవాన్ని యాకోబు తన తండ్రి సంబోధిస్తూ ఉన్నట్టుగా తన భవిష్యత్తులో ఈ విధంగా అతడు ఆశీర్వదించబడతాడు అనే సత్యాన్ని మనం ఈ వాక్య భాగంలో చదువుకుంటున్నాం. అట్లాగే దేవుని ప్రజలమైన మనం ఫలించటి కొమ్మగా, ఫలభరితమైన జీవితం కలిగి ముందుకు మనం కొనసాగాలంటే బైబిల్లో ఎన్నో వాక్య భాగాలు ఉన్నాయి. అయితే కొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుందాం. కీర్తనాకారుడు రాస్తాడు. మొదటి కీర్తనలో మనం చూస్తుంటే 3వ వాక్యంలో, అతడు నీటి కాలవల యోరన నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు, అతడు చేయునదంతయు కూడా సఫలీకృతమగుతుందని మనం చూస్తున్నాం. అతడు అనగా ఎవరు అనే సత్యాన్ని మనం గమనిస్తుంటే ఆ పై వాక్యములో ఎవరో చక్కగా వ్రాయబడి ఉంది. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమును దివారాత్రములు ధ్యానించువాడు అని రాసుంది. ఎవరైతే దేవుని ధర్మశాస్త్రాన్ని ధ్యానించుకుంటూ, దేవుని ధర్మశాస్త్రాన్ని పఠిస్తూ, పారాయణం చేస్తూ, జీవితంలో రాత్రింబగళ్ళు వాక్య భాగాన్ని ధ్యానించుకుంటూ కొనసాగుతూ ఉంటారో అట్లాంటి వ్యక్తులు ప్రియులారా నీటి కాలువల యోర నాటబడిన చెట్టు వలె, తన కాలమందు ఫలమిచ్చి చెట్టు వలె ఉంటారని, వారు చేసేదంతయు కూడా సఫలీకృతం అవుతుందని లేఖనాల్లో మనం చదువుతున్నాం. కనుక అట్లాంటి ఫలభరితమైన జీవితం మనకు కావాలంటే మొట్టమొదటి అనుభవం ఏంటంటే, దుష్టుల ఆలోచన చొప్పున మనం నడవకూడదు. దుష్ట సాంగత్యము మంచి నడవడికను చెరిపేస్తుందని, దుష్టులను, దేవిని మరుచు జనులను,
పాతాళములో మందగా సమకూర్చబడతారని, కానీ దుష్టుల సంఘము ఆయనకి అసహ్యమైనదని లేఖనాలు చెప్తున్నట్లుగా అట్లాంటి అనుభవాల్లో మనం కొనసాగకుండా ఫలభరితమైన జీవితం కలిగిన వారమై, ఫలభరితమైన కుటుంబాలుగా తీర్చిదిద్దబడిన వారమై ప్రభు మార్గాల్లో మనం కొనసాగాలని ఉద్దేశించిన వారమైతే, నా ప్రియ సంఘమా, దేవుని బిడ్డలారా, నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని వాక్యమును రాత్రి మగళ్ళు దివారాత్రులు ధ్యానించుకుంటూ దాని యందు ఆనందించు వారు ధన్యులు ధన్యులని చెప్పటమే కాకుండా వారి జీవితం, వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ జీవిత అనుభవాలు ఫలభరితంగా మార్చబడి నీటి కాలవల నాటబడిన చెట్ల వలె ఫలభరితంగా ఆకు వాడక ఎప్పుడు పచ్చని అనుభవాలతో, ఆశీర్వాదకరమైన అనుభవాలతో, దీవెనకరమైన అనుభవాలతో ప్రియులారా దేవుని చేత ఆశీర్వదించబడిన వారై వాళ్ళ ఫలభరితమైన కుటుంబాలుగా మార్చబడతారు అనే సత్యాన్ని లేఖనాల ద్వారా మనం తెలుసుకుంటున్నాం. కనుక నా జీవితంలో ఫలభరితమైన జీవితం కలిగి ముందుకు కొనసాగాలని ఉద్దేశించిన వారమైతే మనం ఓట యొద్ద పల్లించడు కొమ్మ వలె యోసేపు లాంటి జీవితం కలిగి, యోసేపులో ఉన్న చక్కటి అనుభవాలను మనం అన్వయించుకున్న వారమై, వాటిని సొంతం చేసుకున్న వారమై, పాపము నుండి శపితమైన అనుభవాల నుంచి దూరముగా ప్రియులారా యోసేపు పారిపోయినట్టుగా లేఖనాల్లో మనం ధ్యానం చేస్తాం. అట్లాంటి అనుభవాల్లో దేవుని ప్రజలమైన మనం యేసు రక్తం చేత కడగబడిన మన జీవితాల్లో అట్లాంటి అనుభవాలు, యోసేపు చరిత్రలో ఉన్న ఆ గుణగణాలు మనం సొంతం చేసుకుని స్వతంత్రించుకున్న వారమై ప్రభు మార్గాల్లో మనం కొనసాగుతున్నట్లయితే నిశ్చయముగా ఆకాశానికి భూమికి సృష్టికర్త అయిన దేవాతి దేవుడు, మనం ఆరాధించుకుంటున్న ప్రభువైన యేసు క్రీస్తు వారు మనల్ని, మన కుటుంబాలను, మన పాడిని, మన పంటను, మన వ్యవసాయాన్ని ఫలభరితంగా మార్చుతాడు అనే సత్యాన్ని వాస్తవాలుగా మనం ఈరోజు చూస్తున్నాం. కనుక అట్లాంటి అనుభవాల్లో నిన్ను నన్ను నడిపించే ఉద్దేశము కలిగిన దేవాతి దేవుడు ఈ వాక్య సందేశము ద్వారా నిన్ను, నీ కుటుంబాన్ని ఫలభరితంగా మార్చు నిమిత్తమై ఎన్నెన్నో విషయాలు ఆయన బయలుపరుస్తూ ఈ ఆత్మీయ సందేశముల ద్వారా మనల్ని హెచ్చరిస్తూ వస్తున్నారు. కనుక దుష్ట సాంగత్యం మంచి నడవడికను చెరిపేస్తుంది కనుక, దుష్టుల సంఘం ఆయనకు అసహ్యమైంది కనుక, దుష్టుల ఆలోచన చొప్పున నడవకుండా, పాపుల మార్గంలో నిలవకుండా, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చోకుండా దేవుని ధర్మశాస్త్రమును, బైబిల్ గ్రంథమును దివారాత్రులు ధ్యానించుకుంటూ ఆ దిశగా మనం ప్రయాణం చేస్తున్నప్పుడు మన కుటుంబాలు, మన జీవితాలు, మన పిల్లల జీవితాలు తరతరాలు కూడా ఆశీర్వదించబడిన వారమై ముందు కొనసాగాలని ఉద్దేశించిన వారమైతే లేఖనాలు చెప్తున్నట్లుగా నీటి యూట యొద్ద నాటబడిన చెట్ల వలె ఫలభరితమైన జీవితం కలిగి సాగిపోవాలని లేఖనాలు చెప్తున్నాయి. అట్లాంటి ఫలభరితమైన జీవితం మనం అనుభవిస్తూ ముందుకు కొనసాగాలని ఉద్దేశించిన వారమైతే యేసయ్యే నిజమైన ద్రాక్షవల్లి. యోహాను సువార్తలో 15వ అధ్యాయంలో చక్కటి విషయాలు మనం బైబిల్ గ్రంథంలో చదువుతూ ఉంటుంటే అనేక విషయాలు బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నాయి. యోహాను సువార్త మనం 15వ అధ్యాయంలో చూస్తుంటే ప్రియులారా 5వ వాక్యంలో చదువుతుంటే చక్కటి విషయం రాసుంది, చదువుదాం. ద్రాక్షవల్లి, యేసుక్రీస్తు ప్రభులు వారు ఎవరంటే నిజమైన ద్రాక్షవల్లి, ఫలభరితమైన ద్రాక్షవల్లి, ఏపుగా బహుగా ఫలించటి ద్రాక్షవల్లి అయిన యేసయ్య, ద్రాక్షవల్లి అయిన నేను, తీగలు మీరు. మనం ఎవరమంటే ఆయనలో అంటుకట్టబడిన తీగలమై ఉన్నామని లేఖనం చెప్తుంది. ఆయన ద్రాక్షవల్లి, మనము తీగలమై ఉన్నాం. తీగలైన మీరు ఎవరు నా యందు నిలిచి ఉంటారో, నిలిచి ఉండేవాడు, నేను ఎవరి యందు నిలిచి ఉంటానో, ఎవరి యందు నేను నిలిచి ఉంటానో, ఎవరు నా యందు నిలిచి ఉంటారో వారు బహుగా ఫలించుదురుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. అందుకే మరొక మాట కూడా ఇదే అధ్యాయులు మనం చదువుతుంటే, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉన్న ఎడల ఏది ఇష్టమో అడగండి అని చెప్తున్నారు. మనకిష్టమైన అనుభవాలు దేవుణ్ణి అడుగుచున్నప్పుడు ఆయన యందు మనం నిలిచి ఉన్నామా, ఆయన వాక్యానుసారమైన జీవితం కలిగి జీవిస్తున్నామా? అట్లాంటి అనుభవాలు కాస్త మననం చేసుకుని ధ్యానించుకుని నిశ్చయముగా ఆయన సన్నిధిలో ప్రియులారా ఫలభరితమైన కుటుంబాలుగా మనం మార్చబడ నిమిత్తమై
ద్రాక్షావల్లి అయిన యేసయ్యలో అంటుగట్టబడిన వారమై, ఆయనతో సహజీవనం చేస్తున్న వారమై, ఆయనతో సహవాసం చేస్తున్న వారమై ప్రభు మార్గాల్లో మనం సాగిపోతున్నప్పుడు ఆకాశానికి భూమికి సృష్టికర్తని దేవాతి దేవుడు మనల్ని, మన కుటుంబాలను, మన బిడ్డల్ని ఫలభరితమైన జీవితం కలిగి ఆశీర్వాదకరమైన అనుభవాల్లో నడిపించడం మనం చూస్తూ ఉంటాం. అట్లాంటి జీవితాలు మనందరికీ ప్రసాదించి నిమిత్తమే 2020 సంవత్సరాల క్రితం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, ద్రాక్షావల్లి అయిన యేసయ్య ఈ లోకానికి దరిద్రుడిగా వచ్చాడు. ఎందుకు వచ్చారు అనే సత్యాన్ని మనం చూస్తుంటే, దరిద్రులమైన మనల్ని ఆశీర్వాదకరమైన అనుభవాల్లో నడిపించుడు కొరకే ఆయన దరిద్రుడికి లోకానికి వచ్చినట్టుగా లేఖనం తెలియపరుస్తుంది. కనుక అట్లాంటి దరిద్రతలో నుంచి, శపితమైన అనుభవాల్లోంచి నిన్ను నన్ను విడిపించు నిమిత్తమే 2020 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ప్రభుల వారు, ద్రాక్షావల్లి అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి అరుదించి 33.5 సంవత్సరాలు మనవలే శరీరధారిగా జీవించి ఆయన మన కోసమైన, మన పాపాల నిమిత్తమై, మన అవిధేయతల నిమిత్తమై, మన నీచమైన అనుభవాల నిమిత్తమై, మన దరిద్రతను తొలగించు నిమిత్తమై, మన ఆశీర్వాద వారసులుగా చేయి నిమిత్తమై ఆయన కల్వారి శిలువలో బలైపోయారు, ప్రాణాన్ని పణంగా పెట్టారు, మరణించారు, సమాధి చేయబడ్డారు. తిరిగి 3వ దినాన లేస్తానని ముందుగానే చెప్పిన ద్రాక్షావల్లి అయిన యేసయ్య తిరిగి లేచి 40 రోజులు ఆయా ప్రాంతవాసులకు, శిష్యులకు, మగ్దలేని మరియకు, అనేకులకు ఆయన తను సజీవునిగా ప్రత్యక్షపరుచుకుని 40వ రోజున ఆయన ఒలివల కొండ మీద నుండి పరలోకానికి ఆరోహణమై వెళ్ళిపోయారు. వెళ్ళి తండ్రి కుడి పార్శ్వాన కూర్చొని, నా ప్రియ సహోదరి సహోదరులారా, కొనకక నిద్రపోక అనునిత్యము కూడా నీ కోసం, నా కోసం, నీ కుటుంబం కోసం, నా కుటుంబం కోసం, మనందరి కోసం, ప్రపంచ మానవాళి కోసం ఆయన మనుషులమైన మనం ఫలభరితంగా మార్చబడిన నిమిత్తమై, ప్రభు మార్గాల్లో మనం కొనసాగించు నిమిత్తమై, ఫలభరితమైన అనుభవాల్లో మనల్ని, మన కుటుంబాన్ని నడిపించు నిమిత్తమై ఆయన తండ్రి కుడి పార్శ్వాన కూర్చొని విజ్ఞాపన చేస్తున్నారు. కనుక ద్రాక్షావల్లి అయిన యేసయ్యలో అంటుగట్టబడి, ఆయన తీగలమైన మనం ఆయనలో మరి జత చేయబడి, అంటుగట్టబడి, ఆయనతో సహజీవనం చేస్తూ ముందుకు సాగుతున్నప్పుడు ఎవరు అయితే ఆయనది నిలిచి ఉంటారో, ఎవరు ఆయనది నిలిచి ఉంటారో వారు బహుగా ఫలిస్తారని లేఖనాలు చెప్తున్నట్లుగా, ఎవరు బహుగా ఫలిస్తారో మనం బహుగా ఫలించడం ద్వారా యేసుక్రీస్తు ప్రభువు నామం లేక తండ్రి నామం మహిమపరచబడుతుంది, తండ్రి నామం ప్రత్యక్షం అవుతుంది, తండ్రి నామం కీర్తి ఘనత పొందుతుందని, వాళ్ళు తండ్రి మహిమపరచబడతారని లేఖనాలు చెప్పకనే చెప్పుతున్న నగ్న సత్యాన్ని. అట్లాంటి ఫలభరితమైన జీవితాన్ని అనుభవిస్తూ క్రీస్తు ప్రభుల ద్వారా దేవుని ప్రజలమైన మనం ఆశీర్వదించబడి ఫలభరితమైన కుటుంబాలుగా మార్చబడాలని ఉద్దేశించిన దేవుడు, ఆలోచన కలిగిన దేవుడు ఈ చక్కటి విషయాలు మనకు తెలియపరుస్తూ ఈ మాటల ద్వారా మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. కనుక ఇక లోకం వైపు కానీ, పాపం వైపు కానీ, పాప అనుభవాల వైపు కానీ, దుష్ట తలంపుల వైపు కానీ, దుష్ట ఆలోచనల వైపు కానీ వెళ్లకుండా నీటి కాలువల యోర నాటబడిన చెట్లు వలె మనం కూడా ఆయనలో అంటుగట్టబడి ఫలభరితంగా మార్చబడాలని కోరుకుంటూ ఈ సంగతులు ఆయన మనకు తెలియపరుస్తున్నాడు. మనలందరినీ కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఫలభరితముగా మార్చునుగాక, ఆశీర్వాదకరమైన అనుభవాల్లో నడిపించునుగాక, దరిద్రత తొలగించునుగాక, శాపాన్ని తొలగించి ఆశీర్వాదకరమైన అనుభవాల్లో మనల్ని, మన కుటుంబాన్ని నడిపించి దీవెనకరంగా నడిపించి ఆశీర్వదించునుగాక. ఈ మాటలు దేవుడు మీ వినికిడిలో ఫలభరితంగా మార్చునుగాక, మీ కుటుంబాలను, మీ జీవితాలను ఫలభరితంగా మార్చి ఆశీర్వాదకరమైన అనుభవాల్లో నడిపించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, యోసేపు చరిత్రను మా జీవితాల్లో మీరు ప్రత్యక్షపరిచి మాట్లాడి, యోసేపు ఫలించటి కొమ్మ అని తండ్రి దీవిస్తున్నట్లుగా ఆయన ఫ్యూచర్ ప్లాన్, భవిష్యత్తులో యోసేపు జీవితం ఎలాగా తీర్చిదిద్దబడుతుందో అనేక అనుభవాల గురించి, ఊట యొద్ద ఫలించడు కొమ్మని అతడు మరి కొమ్మలు మరి రెమ్మలు వేస్తూ గోడ మీదకి వెక్కి వ్యాపిస్తూ ఉన్నాయని, అట్లాగే మా బ్రతుకులు, మా జీవితాలు విశాలపరచబడతాయని, మేము అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చబడతామని
చక్కటి విషయాలు ప్రభువా మీరు తెలియపరుస్తూ వచ్చారు. మేము అట్లాంటి ఆశీర్వాదకరమైన అనుభవాల్లో నడిపించబడాలంటే నీటి కాలువల ద్వారా నాటబడిన చెట్టు వలె, ఫలమిచ్చు చెట్టు వలె ఉండాలని, అప్పుడు మా బ్రతుకులు, మా జీవితాల్లో మీరు ప్రతి కార్యము సఫలీకృతం చేసే దేవుడు అయి ఉన్నావని యేసయ్యా ఈ సమయంలో ప్రభువా మీరు మాతో మాట్లాడుతూ వచ్చినందుకు స్తోత్రాలు. అట్లాగే మా జీవితాల్లో మేము ఫలభరితంగా మార్చుబడ నిమిత్తమై దుష్టుల ఆలోచన చొప్పున నడవకుండా, పాపుల మార్గములో నిలవకుండా, అపహాసకులు కూర్చుని చోట కూర్చోకుండా, దివారాత్రులు నీ వాక్య భాగాలను, నీ బైబిల్ గ్రంథాన్ని ధ్యానించుకుంటూ మా జీవితాల్లో ఫలభరితమైన జీవితాన్ని, ఫలభరితమైన కుటుంబాలుగా మేము మా పిల్లలు మీ సన్నిధిలో ఎదుగుటకు, ఫలించుటకు, అభివృద్ధి చెందుటకు సహాయం చేయమని వేడుకుంటున్నాను. మేము ఫలించాలంటే ద్రాక్షవల్లి అయిన నీలో మేము, మా పిల్లలు, మా కుటుంబాలు, సర్వ ప్రపంచంలో మానవాళి నీతో ఎవరైతే అంటుగట్టబడతారో అట్లాంటి వారిని ఫలభరితమైన కుటుంబాలుగా మారుస్తానని, వాళ్ళు బహుగా ఫలిస్తారని, వారు బహుగా ఫలించడం ద్వారా తండ్రి నామం మహిమపరచబడుతుందని చక్కటి విషయాలు ఈ ఆత్మీయ సందేశముల ద్వారా మీరు హెచ్చరిస్తూ వచ్చినందుకు స్తోత్రాలు. కనుక ఇక లోకం వైపు కానీ, పాపం వైపు కానీ, అనుభవాల వైపు కానీ చూడకుండా ఈ లోకములో ప్రతి దాన్ని మరి త్యజించుకుని విడిచిపెట్టిన వారమై, క్రొత్తగా జన్మించిన అనుభవాల్లో శిష్యులను పోలిన వారమై, జీవితములో దుష్ట సాంగత్యం చేయకుండా, దుష్ట సాంగత్యం మంచి నడవడి చెరిపేస్తుంది కనుక దుష్టుల ఆలోచన తప్పు నడవకుండా, పాపుల మార్గంలో నిలవకుండా, అపహాసకులు కూర్చోకుండా నీ వాక్యాన్ని ధ్యానించుకుంటూ మా కుటుంబాలు ఫలభరితంగా మార్చుకోవటానికి సహాయం చేయండి. మా బిడ్డల్ని ఆ దిశగా నడిపించి మీ ఘనమైన నామానికి మహిమ తెచ్చుకోనమని, ఫలభరితమైన కుటుంబాలుగా మా కుటుంబాలన్నీ మీరు మారుస్తున్నందుకు, అట్లా నడిపిస్తున్నందుకు, వాళ్ళ సరిహద్దులు విశాలపరుస్తున్నందుకు మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ, మా కుటుంబాల్లో ఉన్న ప్రతి అక్కర్లు క్రీస్తు యేసు మహిమలో మీరు తీర్చబోతున్నందుకు స్తోత్రం చెల్లిస్తూ, ఈ మాటల ద్వారా అనేకుల్ని మీరు బలపరుచినందుకు, అనేకులు మీరు ఆశీర్వదించబోతున్నందుకు మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ, మా కుటుంబాలన్నిటినీ ఫలభరితంగా మీరు తీర్చిదిద్దబోతున్నందుకై మీకు వందనాలు చెల్లిస్తూ, యేసు పరిశుద్ధ నామం పేరిట అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనల్ని, మన కుటుంబాల్ని ఫలభరితముగా తీర్చిదిద్ది ఆయన కృప సదాకాలము తోడుగా ఉంచి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించునుగాక. మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. మంచి సంతోషం.